హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా తిని బోర్ కొట్టిందా? అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఎగ్ ట్రాప్ కర్రీ అంటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం సాఫ్ట్ అయితే చాలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటాలు వేసిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగిన సాల్ట్, పసుపు, కారం వేసుకొని టమాటాలు అనేది మెత్తగా అయ్యే వరకు చిన్న మంట మీద దీన్ని ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేసుకొని. చూసారు కదా, టమాటాలు అనేది బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇందులో చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇది కూడా చిన్న మంట మీద అనమాట. తర్వాత బబుల్స్ వస్తాయి. బబుల్స్ ఇలా రావడం స్టార్ట్ అయినప్పుడు మనం ఎగ్స్ అనేది ఇలాగా డ్రాప్ చేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా తినే ఎగ్ కర్రీ కంటే ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలోకి చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ తీసేసుకున్నాను. ఇలాగ డ్రాప్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. సో దీన్ని ఒక 3 మినిట్స్ పాటు కదపకుండా అలాగే ఉంచుకోవాలన్నమాట. సో ఎగ్ అనేది ఇలాగా ఒక స్టేబుల్ ఫామ్లోకి అయిపోయిన తర్వాత ఎగ్స్ అనేది అటువైపుకి టర్న్ చేసేసుకోవాలి. అటువైపుకి టర్న్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, గరం మసాలా వేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే అంతే సింపుల్ అయిన ఎగ్ ట్రాప్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి నా ఛానల్లోకి విజిట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి.